టాప్ హెడ్లైన్స్. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కరెంటు ఛార్జీలను పెంచాలని నిర్ణయించింది. కాగా ఈ కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈ నెల 27న పోరుబాట నిర్వహించాలని వైసీపీ పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన పోస్టర్ను వైసీపీ నేతలు ప్రారంభించారు. ప్రజల నడ్డి విరిచేందుకే కరెంట్ ఛార్జీలు పెంచారని, కరెంట్ ఛార్జీలను తగ్గించే వరకు పోరాటం చేస్తామని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు బాధుడు బాబుగా మారారని మేరుగ నాగార్జున విమర్శించగా ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని వైసీపీ నేత వెల్లంపల్లి చెప్పుకొచ్చారు. కానీ ప్రజలంతా కూడా ఈరోజు ఒకటే అంటా ఉన్నారు. 6 నెలల కాలంలో జగనన్న ఉంటే ఎంత మేలు జరిగేదో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంత కీడు జరుగుతూ ఉంది మనకి అని చెప్పేసి ముక్త కంఠంతో బాధపడుతున్న పరిస్థితులు చూసాం. ఎన్నడూ కూడా లేని విధంగా ఘోరాతి ఘోరంగా 15,485 కోట్ల రూపాయలు ఈ రోజున భారాన్ని మోపిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నినదిస్తూ ఉన్నాం. జగనన్న నేతృత్వంలో గర్జించబోతా ఉన్నాం. ప్రజలకి అండగా ఉండబోతా ఉన్నాం. ఆనాడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గడగడలాడించి కరెంటు ఛార్జీలు పెంచిన తెలుగుదేశం ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ రోజు అసెంబ్లీ నమ్మకల్పి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటిగా నిన్నగాక మొన్నేమో రైతు అలోలక్షణ అంటూ ఉంటే రైతులకు అండగా ఉండాలా, మీరిచ్చిన హామీలు నిర్వర్తించాలా, పెట్టుబడి సాయం అందాలా, రైతులకు మీరు ఇచ్చిన హామీలు నిర్వర్తించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ల ముట్టడించి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మెమరాండాలు ఇచ్చిన పరిస్థితి. ఈరోజు ఏమో మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఇందాక సోదరులు చెప్పినట్లు గుర్రాలతో తొక్కించి అయా కరెంటు ఛార్జీలు పెంచొద్దు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, మనందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 27వ తారీఖు నాడు 175 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే విద్యుత్కు సంబంధించి ఆఫీసులు ఉంటాయో ఒక నిరసన ర్యాలీ, అదేవిధంగా వినతిపత్రం అందించే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు మేము కరెంటు పెన్షన్ తమ్ముళ్ళు అని చెప్పని ప్రతి వీధి తిరిగి చెప్పాడు. కానీ తెలుగుడి సత్తా చాటడం అంటే ఇలా కాదని, సంధ్యా థియేటర్ లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు సానుభూతి చూపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హీరో అల్లు అర్జున్ కు హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి సంధ్యా థియేటర్ ఘటనలో ఒకరి ప్రాణాలు కోల్పోయిన దానిపై అసెంబ్లీలో ప్రస్తావించాక మీరు పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెట్టారని అనుకున్నామని, అందుకు విరుద్ధంగా మీరు మాట్లాడడం సరికాదన్నారు. మీరు ఆ రోజు థియేటర్ నుంచి ఎలా వెళ్లారో, ఎప్పుడు వెళ్లారో అన్ని వీడియోలు ఉన్నాయని, అయినప్పటికీ మీరు ప్రెస్ మీట్ లో మనిషి చనిపోయిన విషయం తర్వాతి రోజు దాకా తెలియదని అబద్ధాలే చెప్పారన్నారు. థియేటర్లో ఎంతసేపు మీరు సినిమా చూశారు, కారు నుంచి అభివాదం చేస్తూ చేసిన రోడ్ షోకు సంబంధించిన వీడియోలు క్లియర్ గా ఉన్నాయని గుర్తు చేశారు. రేవతి మృతి ఘటన తర్వాత రోజు కూడా మీరు మీ ఇంటి దగ్గర టపాసులు కాల్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ధైర్యం చెబుతూ ప్రజాప్రభుత్వం తప్పు ఎవరు చేసినా చర్యలు తప్పవని ప్రజలకు భరోసానిస్తూ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఇప్పటికైనా మీరు మీ వ్యాఖ్యలపై ఆత్మవిమర్శ చేసుకుని ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ గారు నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారనంటే పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పి నేను అనుకున్నా. ఎందుకంటే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత, ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటివరకు చూసిర్రు, ఎప్పటివరకే క్లాప్స్ కొట్టిర్రు, వెళ్లేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళినరా లేదా మీరు ర్యాలీగా వెళ్ళినరా, చాలా క్లియర్ గా ఫుటేజెస్ కనబడుతున్నాయి. మీరు అవన్నిటినీ పక్కన పెట్టి ఏదో జరగలేదు, నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సరే, మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకున్నారు. సరే, ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము అని మీరు మాట్లాడుతూ ఏమనంటారు, తెలుగుని సత్తా చాటుతున్నాం అని మాట్లాడుతున్నారు. తెలుగుని సత్తా చాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అసొంటి ఒక చర్యలు జరిగినప్పుడు
దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితోటి స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజాప్రభుత్వము ప్రజలకు అండదండగా ఉంటది, ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము, శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం, ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇది సరికాదు. ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటలపైన మీరు ఆత్మవిమర్శ చేసుకుని మీరు మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని విజయవంతంగా అందుబాటులోకి తెస్తామని రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ప్రతిష్టాత్మక ఈ పథకాన్ని 1వ తేదీ నుంచి ప్రారంభించి 16న మూసేయడం మాకు ఇష్టం లేదని, ఈ విషయంలో లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తామని అన్నారు. ఈ ఉచిత బస్సు పథకం అమలయ్యే నాటికి సమస్యలు అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే మంత్రులతో కూడిన సబ్ కమిటీ నియమించామని, ఎవరూ వేలెత్తి చూపించకుండా పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తేల్చి చెప్పారు. దాంట్లో ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటే, గత ప్రభుత్వాల్లాగా ఏదైనా కార్యక్రమం చేపట్టేటప్పుడు హడావుడిగా కార్యక్రమం మొదలుపెట్టి 16వ రోజుకో 17వ రోజుకో ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టే పరిస్థితిలో మేము లేం. కాబట్టి ఏ పని చేపట్టినా కూడా దిగ్విజయంగా రాష్ట్ర ప్రజలకు అందించేదానికి ముందుకెళ్లేదానికి ఇలాంటి కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే సూక్ష్మ స్థాయిలో ఎక్కడ తప్పులు దొరుకుతున్నాయి, మిగతా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ఎక్కడ చేపడుతున్నారో అక్కడ అవలంబిస్తున్న విధానాలు, ఆ కార్పొరేషన్ యొక్క స్థితిగతులు స్టడీ చేసిన తర్వాతే మనము ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టచ్చు. కాబట్టి మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అలాగే ఢిల్లీలో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మన రాష్ట్రంలో ఇది ప్రవేశపెట్టే రోజుకి 0% తప్పులు లేకుండా ఎక్కడ 100% సక్సెస్తో మేము తీసుకొచ్చేదానికే ఈ కమిటీ వేయడం జరిగింది. తప్పకుండా అధ్యయనం చేసిన తర్వాతే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడతాం. మిగతా రాష్ట్రాల్లో కూడా లేని విధంగా శభాష్ అనిపించుకునే విధంగానే ఐటీని పరిచయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఈ రోజు కూడా పవర్ సెక్టర్లో ఒక విజనరీగా పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే మన రాష్ట్రానికి ఎన్నో ఎనర్జీకి సంబంధించిన కంపెనీలు పెట్టుబడులు పెడతానని 6 నెలల నుంచి మీరు చూస్తున్నారు. అది సోలార్లు అనుకోండి, విండ్ అనుకోండి, హైడ్రల్ అనుకోండి, పంప్డ్ ఎనర్జీ సెక్టర్లో వస్తున్నారు. దానిలో భాగంగానే పర్యావరణానికి ఎక్కడ హాని చేయని విధంగా కార్యక్రమాలు ఈ భారతదేశంలో చేపట్టాలనుకోవడం కేంద్ర ప్రభుత్వం ఒక శుభసూచకం. దానిలో భాగంగానే గత బడ్జెట్లో గ్రీన్ ఎనర్జీ కింద కేంద్రం 700 బస్సులను రాష్ట్రానికి కేటాయించింది. మన ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఆ 700కు ఇంకా 1300 బస్సులు కలిపి 2000 బస్సులను ఈ రాష్ట్ర రోడ్లపై తెచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర రవాణా సంస్థ ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే ప్రతిరోజు ఈ మీడియాలో ఈ ఆర్టికల్స్ వస్తున్నాయి. తప్పకుండా 2000 బస్సులు రోడ్లపైకి వస్తే సుమారు 10,000 ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది. అది మంచి శుభపరిణామం. ఎందుకంటే ఈరోజు కేవలం బస్సుకు డ్రైవరే కాదు, అల్లు అర్జున్కు సినిమా కలెక్షన్ల మీద తప్ప ప్రజలపై ధ్యాస లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి అన్నారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై స్పందించిన ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, మీరు 3 సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా నష్టం జరగవద్దనే ఉద్దేశంతో టికెట్ ధరలు పెంచినా కూడా ప్రభుత్వం ఒప్పుకుందని స్పష్టం చేశారు. ఆ రోజు సంధ్యా థియేటర్లో మీరు సినిమా చూస్తున్నప్పుడు బయట అంబులెన్స్ వచ్చింది. అంతా గందరగోళంగా ఉంది. ఏం జరుగుతుందనే ధ్యాస మీకు లేదని, మీకు సినిమా కలెక్షన్ల మీద ధ్యాస ఉంది తప్ప ప్రజలు ఏమైతుండ్రు, బయట ఏం జరుగుతుందనే ధ్యాస మీకు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేమందరం ఏమనుకున్నామంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము, రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము, తప్పిదం జరిగింది, తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయినాయని చెప్పి ఒక మంచి సందేశాన్ని, ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప, మీరు నిన్న ప్రెస్ మీట్ లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు 3 ఏళ్లు కష్టపడి సినిమా తీసిరు, నష్టాలు జరగకూడదనే మీ షోకి ఎక్స్ట్రా మీరు అమౌంట్ పెట్టినా గానీ ఒప్పుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను, అన్ని రకాల వ్యాపారవేత్తలను ఆదుకునే ప్రక్రియలనే ఈరోజు మీ సినిమాకు మీరు రేట్లు పెంచినా గానీ ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఒప్పుకున్నారు. కానీ
ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, రానున్న రోజులలో ఇట్లాంటి ప్రీమియర్ షోస్ వేసినప్పుడు బాధ్యతగా ఉండాలి, ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, లేదా నేనున్నన్ని రోజులు ఇలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వనని కూడా చెప్పిండు. అది ఆయన పర్సనల్ ఉద్దేశం కాదు, ప్రజలను ఉద్దేశించుకొని మాట్లాడుతుండు. అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి, అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ విషయాన్ని ఆయన మాట్లాడినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి, అవును ఆ రోజు మీరు సినిమా థియేటర్లో ఉన్నప్పుడు బయట అంబులెన్స్ ఎందుకు వచ్చింది, ఏం జరిగిందని తెలుసుకోకుండా మీరు టోటల్ సినిమాని చూడటం జరిగింది, ఇంటికి పోవడం జరిగింది, నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నాకు ఆ విషయం తెలవడం చెప్పడంతో మాకు అర్థమైపోయింది మీ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అన్న ఇంట్రెస్ట్ మీద మీ జాస ఉంది తప్ప మేము పోయిన దగ్గర ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మీరు ఇంకా నేను తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోదాము లేకపోతే హాస్పిటల్కి పోదామంటే లీగల్ మ్యాటర్స్ అడ్డొచ్చినాయని చెప్తున్నారు. ఒక రియల్ హీరోగా మీరు మాట్లాడినట్టు లేదు. ఒక స్క్రిప్ట్ను తీసుకొని ఆ స్క్రిప్ట్ను చదివినట్టుగా ఉంది. మీరు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటున్నారో ప్రజలకు మీకే క్లారిటీ లేకుండా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిర్రు. డెఫినెట్ గా ఇది వేరే హీరోలు గాని, వేరే పొలిటీషియన్స్ గాని, వేరే ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇది ఒక ఎగ్జాంపుల్. మనం ఎక్కడికన్నా పోయినప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి, మన వల్ల ప్రజలకు నష్టం జరగొద్దు అన్న ఒక సందేశాన్ని ముఖ్యమంత్రి గారు పంపించినప్పుడు మీరు నన్ను హ్యూమిలియేట్ చేసిండు, నన్ను హ్యూమిలియేట్ చేయడం జరుగుతుంది, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తురో నాకు తెలియదు అని మీరు ప్రెస్ మీట్ పెట్టడం మాత్రం. పుష్ప 2 విడుదల ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తోపులాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. చివరి రోజు అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేయగా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి స్పందించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ప్రేరేపితం కాదని, ఊహించని పరిణామంతో జరిగిందని అన్నారు. ఓ హీరోగా అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లారని తెలిపారు. కానీ కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా A11 గా ఉన్న అల్లు అర్జున్ ను మాత్రమే అరెస్టు చేయడం సరికాదని పురంధేశ్వరి అన్నారు. ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగిందండి, జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దాన్ని రెఫర్ చేయడం జరిగింది. ఇది కేవలం ఏదో ఒక పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం కాదు, పార్టీలతో పాటు ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా సేకరించాలనేటువంటి ఆలోచనతో ఈ జేపీసీని నిర్మాణం చేయడం జరిగింది. ప్రజల దగ్గర నుండి, అదేవిధంగా నాయకుల దగ్గర నుండి, పార్టీల దగ్గర నుండి అందరి దగ్గర అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత దీని మీద ఉభయ సభల్లో కూడా చర్చ అనేది జరుగుతుంది. ఆ చర్చ జరిగిన తర్వాత దీని మీద ఓటింగ్ ఉంటుంది. దానికి అనుగుణంగానే జమిలీ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఇవాళ గందరగోళ పడిపోయి దాని మీద ఇంత ఆర్భాటంగా గొడవ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. జేపీసీలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు జేపీసీలో తెలియజేసుకోవచ్చు. ఆల్రెడీ ఏపీలో వైసీపీ పార్టీ ఆల్రెడీ జమిలీ ఎన్నికలు వస్తాయి, మేము గెలుస్తాము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఒకళ్ళ అభిప్రాయాల మీద నేను స్పందించవలసినటువంటి అవసరం నాకు లేదు. జేపీసీకి ప్రతి పొలిటికల్ పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు కూడా వారి అభిప్రాయాలు జేపీసీకి తెలియజేయచ్చు. ఇప్పుడు జాతీయ అవార్డు తీసుకున్న అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఈ మధ్య రిమాండ్గా పెడతాను నిన్న తీవ్రంగా ఆరోపించారు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఆల్రెడీ జరిగిపోయిందండి. నేను ఆల్రెడీ ట్విట్టర్లో కూడా నా స్పందన నేను పెట్టడం జరిగింది. అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రేరేపించింది కాదు. ఆయన A11గా ఉన్నారు. ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. అది డెఫినెట్గా నిన్న కూడా చర్చ జరిగింది కదా తెలంగాణలో. హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాటలో తల్లి రేవతి మృతి చెందగా కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. అయితే శ్రీతేజ్ ను సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ, తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేణి శంకర్, ఈటీ నరసింహ పరామర్శించారు. శ్రీతేజ్ కి అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని రామకృష్ణకు వైద్యులు తెలిపారు. అనంతరం ఆసుపత్రి బయట రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. నిజంగా ఫ్యాన్స్ కి ఏదైనా ప్రిఫరెన్స్ ఉండాలి. ప్రిఫరెన్స్ కాకుండా వాళ్ళ విషయంలోనే వాళ్ళకి ఈరోజు ఎక్కువ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేశాడు, నిర్ణయం చేశాడు, అదే పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి. ఖచ్చితంగా బెనిఫిషియల్ రద్దు చేయాలి, టికెట్ రేట్లు పెంచుకునే దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. రెండవ అంశం, నిజంగా జరిగిన సంఘటన పైన
వాళ్ళ రాజకీయ నాయకులు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వారు చేస్తున్నది ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఒక తల్లి చనిపోయి వాళ్ళ అబ్బాయి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంటే అరే మీకు మనసు ఒప్పలే, ఆ కుటుంబాన్ని గురించి మీరు మాట్లాడరు, వాళ్ళ గురించి వాళ్ళకి సానుభూతి కూడా మీరు స్టేట్మెంట్లు ఇవ్వరు. చివరికి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కూడా సినిమా యాక్టివిటీ చేస్తూ ఉన్నాడు, ఎమ్మెల్యేలు సినిమా యాక్టివిటీ చేస్తూ ఉన్నారు, ఆంధ్ర నుంచి కూడా రాజకీయ నాయకులు సినిమా యాక్టివిటీకి సానుభూతులు చూపుతా ఉన్నారు. ప్రాణం పోయి తర్వాత ఇంకొక ప్రాణం గిలగిల్లాడుతూ ఉంటే అరే దాని గురించి మీరు మాట్లాడలేదంటే నైతికంగా పతనమయ్యారు. ప్రత్యేకించి రాజకీయ నాయకులు వాళ్ళు సెలబ్రిటీస్ ఎవరుంటే చాలు, పాపులారిటీ ఉన్న వ్యక్తులు వెంట వాళ్ళ వెంటబడి తిరుగుతూ ఉన్నారు. తర్వాత అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ కూడా చాలా చెప్పినా నేను ఖచ్చితంగా చెప్పగలను, నీ రియాక్షన్ సరిగా లేదు. చనిపోయిన తర్వాత ఓకే నీకు అప్పుడు తెలిసింది మరుసటి రోజు అయినా సరే వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? కాబట్టి ఏమంటే సరిగా లేదు కాబట్టి ఇవాళ ఇంత వ్యతిరేకత వచ్చింది. పైగా మీరు ఎదురుదాడి చేస్తారు, అభిమానుల పేరుతో ఎదురుదాడి చేయడం అనేది కూడా సమంజసం కాదు. ఏది ఏమైనా సరే ఈ ఇండస్ట్రీని కంట్రోల్ చేయాలి. పైగా ఏం చేస్తున్నారు మీరు ఇస్తున్నది ఏంటి? చందనం స్మగ్లరు, రెడ్ శాండిల్ స్మగ్లర్స్ వాళ్ళు హీరోల కింద చిత్రీకరిస్తే దానికి మీరు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తాం. కాబట్టి ఏమిటి దీన్ని స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. సమాజానికి అనుకూలంగా సమాజ అభ్యుదయం కోసం సమాజ పురోగతి కోసం ఏదైనా సినిమాలు వస్తే దానికి ప్రభుత్వాలు సహకరించాలి తప్ప ఇలాంటి సినిమాలకి లేదంటే పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళకి రావాలని దాంతో చేయడం మాత్రం పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ స్పష్టమైన ప్రకటన చేయాలి. రాబోయే రోజుల్లో ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు కానీ లేదా రేట్లు పెంచుకోవడానికి అనుమతించకూడదు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసుల తప్పు లేదని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి ఘటనకు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా సినిమా టికెట్ల రేట్లను పెంచడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇక నుంచి సందేశాత్మక చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాలు మాత్రమే రాయితీలు టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పుష్ప 2 సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ ను హీరోగా చూపించడం ఏంటని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి సినిమాకు ప్రజలపై భారం మోపుతూ రేట్లను పెంచిన తెలంగాణ ప్రభుత్వం మొదటి ముద్దాయి అని ఫైర్ అయ్యారు. ఇందులో పోలీసుల తప్పేమీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. వేలు ఖర్చు పెట్టిన ఈ రోజుల్లో కుటుంబంతో కలిసి సినిమా చూడలేని పరిస్థితి ఉందని నారాయణ అన్నారు. ఈ రెండు సమాజానికి చీడపురుగులాడేది. దాన్ని ఎక్స్పోజ్ చేసేందుకు గవర్నమెంట్ సిగ్గు లేకుండా వాళ్ళకి ప్రోత్సహించింది టికెట్లు పెంచుకోవడానికి. ఆ 700, 1000 రూపాయలు, 3000 రూపాయలు పెంచుకుని టికెట్ ఇస్తే 3000 రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే వాడు 6000 రూపాయలు అమ్ముకున్నాడు. అంటే ప్రభుత్వం ఏం చేయాలా? అదేమన్నా ఆదర్శమైన సినిమా, అదేమన్నా ఇది జాతి సమాజానికి ఉపయోగపడే సినిమా కాదు కదా. కాబట్టి ప్రభుత్వం అట్లాంటి ప్రోత్సహించడం తప్పు. దాన్ని వాళ్ళు ఆ విధంగా చేయకూడదు. రెండవది, ఈ జరిగిన ఘటన తర్వాత రాజకీయ నాయకులందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళ ఇంటికి పోతున్నారు, పరిగెడుతున్నారు. సినిమా థియేటర్స్ యాక్టర్స్ అంటే వాళ్ళకి తప్పదు, ఆ రంగంలో పనిచేశారు కాబట్టి. రాజకీయ నాయకుల కింద చీప్ ప్రచారం ఎందుకు జరగాల? ఆ విధంగా ఎందుకు ప్రోత్సహించాలా? ఒక విధంగా అయితే రాజకీయ నాయకులు కూడా నైతిక ప్రవర్తనను తిరోధకరిస్తా ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నారు. అట్లాగనే ఇది ఒక హింసకు కూడినటువంటి సినిమాని ప్రోత్సహించడానికి చేస్తే అల్లు అరవింద్ లాంటి పెద్ద కుటుంబం అది. అల్లు వాళ్ళ నాన్నగారు శ్రీకాకుళ కమ్యూనిస్టు ఉద్దండుడు, ప్రజాటువంటి కళాకారుడు, సినిమా రంగంలోని పైకి ఆదర్శం చేసేవాడు. ఆ కుటుంబంలో ఇట్లాంటి జరుగుతున్నప్పుడు దాన్ని వాళ్ళు ఏదో అవమానంగా ఫీల్ అయ్యి దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇట్లాంటి వైఖరి పైన కఠిన వైఖరి తీసుకోవాల్సింది. పోలీసులు తప్పులేం లేదు, వాళ్ళకి క్షమించుకోవడానికి పని లేదు. ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా కావాల్సిన ఏర్పాట్లు అటు సినిమా ప్రేక్షకులు తీసుకోవాలి, సినిమాలో ఉన్న నాయకులు కళాకారులు తీసుకోవాలి, రాజకీయ నాయకులు తీసుకోవాలి, తర్వాత ప్రగతిశీల కావాల్సిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి హింసతో కూడినటువంటి సినిమాను ప్రోత్సహించే చర్యలకి తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాం. ఆ అమ్మాయికి, చనిపోయిన అమ్మాయికి పుష్ప సినిమా పారితోషికం అవసరం లేదు, అది అవమానమే. ప్రభుత్వం సహాయం చేయాలి, సభ్య సమాజం అంతా సహాయం చేయాలి, ప్రజలకు సహాయం చేయాలి. మేము కూడా ఆ విధంగా కోరుకుంటున్నాం, ఆ విధంగా సహాయం చేస్తాం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తున్నాం. నీటిపారుదల శాఖకు సీఎం చంద్రబాబు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
కడప జిల్లా జమ్మలమడుగులో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అన్ని శాఖలు నిర్వీర్యం అయ్యాయన్నారు. వైసీపీ పాలనలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏ ఒక్క రిజర్వాయర్ చిన్న పని కూడా చేయలేదన్నారు. చివరికి రిజర్వాయర్ల మెయింటెనెన్స్ కూడా వైసీపీ పాలనలో చేయలేకపోయారని, గాడి తప్పిన ఇరిగేషన్ శాఖను తిరిగి గాడిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వంలో 70,000 కోట్ల ఇరిగేషన్ శాఖకు కేటాయించామని, 2019 నుంచి 24 వరకు వైసీపీ 32,000 కోట్లు కేటాయించి 19,000 కోట్లు ఖర్చు చేశారన్నారు. 5 సంవత్సరాల్లో చేయలేనిటువంటి పరిస్థితి కానీ, ఆఖరికి ఏదైతే లాకులు, షట్టర్సు, డోర్సు, రోప్స్ వంటికి కనీసం మరామతుల మాట నుంచి వాటికి సంబంధించినటువంటి గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మీరందరూ చూసినటువంటి పరిస్థితి. మరి అటువంటి ఇరిగేషన్ శాఖను మళ్ళీ గాడిలో పెట్టడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా మరి కృషి చేస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణే ఏదైతే 2014, 2019 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖకు ఆ రోజు మాకు 5 సంవత్సరాలు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము 72,000 కోట్ల రూపాయలు మరి ఇరిగేషన్ శాఖ ఆ రోజు మేము కేటాయించాం. అదే 2019, 2024 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే వాళ్ళు కేటాయించింది 32,000 కోట్లు, అందులో ఖర్చు పెట్టింది 19,000 కోట్లు, అందులో సగానికి పైగా మళ్ళీ వాళ్ళ అవినీతి జేబుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే మీరు ఊహించండి, బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా మేము ఆ రోజు మరి 9.6% ఇరిగేషన్ పెడితే బడ్జెట్ డబల్ పెరిగినా కూడా ఇరిగేషన్ 2.3 మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టింది అని అంటే ఇరిగేషన్ శాఖని ఎంత నిర్లక్ష్యం చేశారు. ఇరిగేషన్ నిర్లక్ష్యం చేయడం అంటే రైతుల్ని నిర్లక్ష్యం చేయడమే, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడమే. అందుకే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆ రైతులే ఆ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్లకి పరిమితం చేసినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో కూడా ప్రతి మీటింగ్లోనూ కూడా చెప్తూ ఉంటాడు, నేను రాయలసీమ బిడ్డ అని. కానీ రాయలసీమకు ఆయన చేసినటువంటి ద్రోహం, దగా చూస్తే నిజంగా మాకు కూడా చాలా ఆశ్చర్యం, ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రాయలసీమకు సంబంధించి ఆ రోజు మేము 2014, 2019 5 సంవత్సరాల్లో బడ్జెట్ తక్కువగా ఉన్నా కూడా 12,000 కోట్ల రూపాయలు ఓన్లీ రాయలసీమకు మేము ఆ రోజు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈయన రాయలసీమ బిడ్డ అని పేరు చెప్పి ఈయన ఖర్చు పెట్టింది ఎంత అంటే మరి కేవలం 2,200 కోట్ల రూపాయలే. అది కూడా బడ్జెట్ డబల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో దయవుంచి అందరూ కూడా గమనించాలి. అంటే ఈ రాయలసీమకి ఎంత ద్రోహం, ఎంత దగ ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడనేటువంటి విషయం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పుష్ప 2 సినిమా తొక్కిసలాటతో పాటు హీరో అల్లు అర్జున్ హాట్ టాపిక్ గా మారిపోయాడు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం, అల్లు అర్జున్ ప్రవర్తనపై సంచలన వ్యాఖ్యలు చేయడం, సినీ ప్రముఖులకు సున్నితంగా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో వెంటనే హీరో అల్లు అర్జున్ తన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తొక్కిసలాట ఒక ప్రమాదం మాత్రమేనని, ఆ ప్రమాదానికి ఎవరూ బాధ్యులు కారని చెప్పుకొచ్చారు. అలాగే తొక్కిసలాట జరిగిందని చెప్పినా తాను రోడ్ షో చేశారని చెబుతున్నారని, తాను ఎలాంటి రోడ్ షో నిర్వహించలేదని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. కాగా ఈ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. గతంలో మద్రాసుకు పరిమితమైన తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ తీసుకురావడంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తొక్కిసలాటకు సంబంధించిన ఘటనపై అల్లు అర్జున్ ప్రభుత్వం తనని బద్నాం చేస్తోందని అనడంపై పీసీసీ చీఫ్ ఫైర్ అయ్యారు. తొక్కిసలాట్లో ఒక నిండు ప్రాణం పోయింది, మరో పిల్లాడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఎవరైనా ఆ బాలుడిని పరామర్శించారా? ఓయూలో జరిగి ధూమ్ధాం వేడుకల సందర్భంగా ఆయన ప్రశ్నించారు. జిల్లా ఉత్తర తెలంగాణలో ఒక ప్రాముఖ్యమైన జిల్లా. డెఫినెట్ గా కేబినెట్ లో నిజామాబాద్ జిల్లాకి అవకాశం ఉండాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాను. అన్నీ కూడా అపోహలు సృష్టించే అబద్ధపు ప్రచారము, విష ప్రచారము టీఆర్ఎస్ నాయకులు చేస్తా ఉన్నారు. మంచి సందర్భం కాబట్టి కేటీఆర్ గురించి 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోచినటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఇలా ఫార్ములా ఈ రేస్ వన్లో అడ్డంగా ఇరికిపోయినాడు. మొన్న వరకు ఏమన్నాడు, నేను రెడీ ఉన్నా చేరుకోవడానికి యోగాసనాలు అవి వేసి ఆ కవిత గారి దగ్గర సూచనలు కూడా తీసుకున్నారు ఎట్లా ఉండాలో జైల్లో ఏంటని. ఇప్పుడేమో మళ్ళీ కోర్టుని ఆశ్రయించారు. అరే మీకు మాకన్నా కేటీఆర్ గారికి బాగా తెలుసు ఆయన తప్పు చేస్తున్న ఫార్ములా ఈ రేస్లో అని. డెఫినెట్గా శిక్ష పడుతున్న మాట కూడా తెలుసు. అందుకే ప్రజల నుంచి సింపతి పొందే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రజలు మమ్మల్ని అధికారులను తీసుకొచ్చినారంటే ఈ దోపిడీ ఎవరైతే పాల్పడినారో టీఆర్ఎస్ నాయకులు అవన్నీ కూడా కక్కియాలని మమ్మల్ని అధికారులు తీసుకొచ్చినారు. డెఫినెట్గా ఆ దశగా మా ప్రయత్నం ఉంటుంది. మీ సహకారం దానికి
बात कर रहे हैं, अभी आ रहे हैं పూర్వ వైభవం తీసుకురావడం ఉద్దేశంతో ఇవాళ బోధన్ నియోజకవర్గం రేంజర్లో ఒక పిహెచ్సి కొత్త భవనం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించామని తెలిపారు. ఈ క్రమంలో తిరుమలలో ఈవో శ్యామలరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆలయ పవిత్రతను కాపాడే విధంగా కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమల పర్యటనను ప్రతి భక్తుడు గుర్తుపెట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్కేల్ అని ఉంటుంది, 9లో ఒక స్కేల్ ఇస్తారు. ఆ క్వాలిటీని బట్టి ఆ స్కేల్ని బట్టే తెలిసిపోతుంది ఏంటి దీంట్లో ప్రాబ్లం ఉందా లేదా అని. ఆ ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ ల్యాబ్లో ఉండే టెక్నీషియన్స్ని కూడా అందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మిగిలిన ఆహార పదార్థాలు, ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో, ప్రసాదాల తయారీకి కానీ, లడ్డూల తయారీకి కానీ, ఏదైనా సరే వాటికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ కూడా బాగుండాలి, వాటి నాణ్యత కూడా పెంచాలి అనే ఉద్దేశంతో రిలయన్స్ రీటైల్ వాళ్ళతో ఒక MOU చేసుకున్నాము. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వారితో ఒక MOU చేసుకున్నాం. 2 ప్రొక్యూర్మెంట్ ఎక్స్పర్ట్స్ని మాకు ఇచ్చారు. వాళ్ళు కొన్ని ముఖ్యమైన ఈ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్టడీ చేసి స్పెసిఫికేషన్ని ఏ విధంగా పెంచవచ్చు, బాగా చేయవచ్చు, తర్వాత ఎలాంటి సప్లయర్స్ని మనము తీసుకుంటే మనకి మంచి మెటీరియల్ వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారు. మనం తీసుకున్న ఐటమ్స్లో ముఖ్యమైనవి జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, శనగపప్పు, కందిపప్పు, మిరియాలు, యాలకులు. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లో చేస్తున్నాం. మిగిలినవి కూడా దీని తర్వాత వాటి మీద కూడా చేయడం జరుగుతుంది. సో ఒక నెల 2 నెలల్లో వాళ్ళు మనకి రికమెండేషన్ చేసిన తర్వాత ఇప్పటికే మంచి క్వాలిటీనే తీస్తున్నాం, ఇంకా మెరుగైన క్వాలిటీని చేయాలనేది ముఖ్యమంత్రి గారు కూడా ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఒక ఎక్స్పర్ట్స్ని ఎంగేజ్ చేసి ఇంకా మంచి మెటీరియల్ని ప్రొక్యూర్ చేసేలాగా చర్యలు తీసుకోమని కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారమే ఇవన్నీ కూడా చేయడం జరిగింది. టీటీడీ కింద